డీటెయిల్స్ చూద్దాం. డేటా స్కామ్ నిందితుడు అశోక్ తమ వద్దే ఉన్నాడని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. అశోక్ ఎక్కడున్నాడు అన్న మీడియా ప్రశ్నకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. 2-3 రోజుల్లో అశోక్ బయటకు వస్తాడని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ రక్షణలోనే అశోక్ ఉన్నాడన్న విషయాన్ని చంద్రబాబు అంగీకరించారు. ఇవాల్టి ప్రెస్ మీట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో షాక్కు గురయ్యారు పార్టీ నేతలు. డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న అశోక్పై సీఎం బహిరంగంగా మాట్లాడడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, బహిరంగంగానే ఇలా వ్యాఖ్యానించడం ఎట్లా చూడాలంటారు? చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ అశోక్ ఉన్న సంబంధాలని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. అలా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అంగీకరించారు. అశోక్ తమకు అనుసరణలోనే ఉన్నారన్న అంశాన్ని అంగీకరించారు. ఇవాళ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు డేటా చోరీ అంశానికి సంబంధించి అదేవిధంగా సేవామిత్రల యాప్ లో ఉన్నటువంటి సమాచారానికి సంబంధించి పదే పదే మంత్రులు ముఖ్యమంత్రిగా మీరు అందరూ వివరణించే బదులు అశోక్ వివరణిస్తే సరిపోయేది కాదని ఒక ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా 2-3 రోజుల్లో అశోక్ కూడా అవసరమైనప్పుడు రైట్ టైంలో వివరణిస్తారని చెప్పారు. సో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, అశోక్ ని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అశోక్ ని కాపాడుతూ వస్తుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కాపాడుతున్న ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి. దాన్ని ధృవీకరించేలాగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల కిందట ఎప్పుడైతే ఇన్సిడెంట్ ఇష్యూ బయటపడిందో, డేటా కేసు నమోదైనటువంటి కొద్ది రోజుల కిందటే ఆ టీడీపీకి సంబంధించినటువంటి బ్యాక్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాల్యాద్రి కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అశోక్ మా దగ్గరే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మేము తెలంగాణ పోలీసులకు ఇవ్వము అన్న అంశాన్ని చెప్పారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అశోక్ కి సంబంధించి అవసరమైతే 2-3 రోజులు వస్తారని చెప్పారంటే, సో అశోక్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పౌరులకు సంబంధించి సుమారుగా 3.6 కోట్ల మందికి సంబంధించిన సమాచారం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటారో ఆ అశోక్ తెలుగుదేశం పార్టీ కన్సర్నల్ ఉన్నారన్న ఒక విమర్శ ఇప్పుడు ఎదుర్కొంటుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజల డేటా గానీ ఆ చోరీ జరిగితే దాన్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అదే కేసులో ఉన్న నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తులకి వంత పడేలాగా మాట్లాడడం, తమ ఆధీనంలో ఉన్నారని చెప్పి కనుసన్నలను ఉన్నారని చెప్పి అంగీకరించడం అన్నది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఐటీ గ్రిడ్ అదేవిధంగా బ్లూ ఫ్లాగ్ టెక్నాలజీస్ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల సమాచార సర్వీసులు అన్నింటినీ కూడా అందిస్తున్నాయి. ఎన్ఆర్ఈజెస్ లో కానీ అదేవిధంగా ఇది ఇతర శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖకు సంబంధించి ప్రతి సమాచారాన్ని సేకరించే సర్వీసులన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. సో డేటా ఎక్కడి నుండి వెళ్ళింది, డేటా గంపగుత్తిగా సాక్షాత్తు ప్రభుత్వం నుండే లభించిందన్న అంశం స్పష్టం అవుతుంది. దాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సేవామిత్ర యాప్ లో వినియోగించేందుకు ఏ విధంగా అనుమతి ఎలా వినియోగిస్తారన్న ఒక అంశాన్ని ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత బలపడుతూ ఉన్నాయి. సో ఐటీ గ్రిడ్ అధినేత అయినటువంటి అశోక్ ని తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతుందన్న విమర్శలకి ఓతం ఇచ్చేలా వాళ్ళ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పొచ్చు. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ సతీష్.